ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. ప్రభా, నీ మాటలు గ్రహించడానికి మీ కృప బిడ్డలకి దయచేయండి ప్రభా. నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని గుర్తించడానికి నీ కృపనీయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు 33వ లెసన్ చూసుకుందాము. పేతురు చెరసాల నుండి విడిపించుట. ఇంగ్లీష్ లో పీటర్ ఫ్రీడ్ ఫ్రమ్ ప్రిజన్. దీంట్లో కట్టత వాక్యము కీర్తనలు 68:20. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయును. దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఇంగ్లీష్ లో Psalm 68:28. Our God is a God who saves. From the sovereign Lord comes escape from death. పిల్లలు, మీరు ఎప్పుడైనా చెరసాల చూసారా? ఇంకా అక్కడ ఎవరుంటారో మీకు తెలుసా? ఈ చెరసాలలో ఉన్న వాళ్ళు, వారు బయటికి వెళ్ళాలనుకున్నా స్వతంత్రంగా వారు బయటికి వెళ్ళలేరు. ఎందుకంటే వారిని సంకెళ్లతో, చైన్లతో ఈ విధంగా బంధిస్తారు. ఆ విధంగా ఉంటున్న వారిని చివరికి మరణానికి అప్పగిస్తారు. ఈ విధంగా మనము ఈరోజు ఒక దేవుని బిడ్డ చెరసాల్లో ఉన్న అతన్ని అద్భుత రీతిగా విడుదల పొందుతాడు. అది ఎలా జరిగిందో మనం ఈ లెసన్ లో నేర్చుకుందాం. ఆ కాలంలో ఇక్కడ చూడండి, అపోస్తులు అంటే దేవుని శిష్యులు, ఇంకా పేతురు, ఇంకా ఈ విధంగా శిష్యులు అనేకులకి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అప్పుడు సువార్త విన్న అనేక ప్రజలు ఆ సువార్త యందు విశ్వాసం ఉంచి, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి వారు అనేకులు బాప్తీసం తీసుకొని ఇంకా సంఘంగా కూడుకోవడం ప్రారంభించారు. ఈ విధంగా అనేకులు యేసు ప్రభువుని అంగీకరించడం జరుగుతూ ఉండేది. అయితే ఆ సమయంలో, ఆ కాలంలో అక్కడ హేరోదు రాజు పరిపాలన చేసేవాడు. ఇక్కడ చూడండి, ఈ హేరోదు రాజు ఈ విధంగా పరిపాలన చేస్తున్నాడు. ఆ సమయంలో ఈ హేరోదు రాజు ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తున్నారో వారికి విరోధముగా ఇంకా వారిని బంధించడం, వారిని చంపడం చేస్తూ ఉండేవాడు. అదే విధంగా ఈ యాకోబు అనే శిష్యుడు, యేసు ప్రభు శిష్యుడిని కూడా తలను నరికించి చంపించాడు. ఈ విషయం బట్టి అక్కడున్న యూదులు కూడా అనేకులు సంతోషించారు. యూదులు, యేసు ప్రభు నమ్మని యూదులు, వాళ్ళు హేరోదు చేస్తున్న ఈ పనిని బట్టి ఎంతో సంతోషించారు. ఈ హేరోదు యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు. ఆయన యేసు ప్రభు నమ్ముకున్న వారిని ఎంతో బాధించడం ప్రారంభించాడు. ఈ విధంగా కొందరు యేసు ప్రభు నమ్మని యూదులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఈ విధంగా యేసు ప్రభు నమ్మిన బిడ్డల్ని చంపేయడం చూసి వారు ఎంతో సంతోషించారు. చివరికి ఇంకా పేతురుని కూడా తీసుకొని చెరసాల్లో వేస్తారు. ఇక యాకోబునైతే తల నరికి వేశారు. తర్వాత ఇంకా పేతుర్ని కూడా చెరసాల్లో వేస్తారు, ఎందుకంటే అతన్ని కూడా చంపడానికి. అయితే ఈ విధంగా చేస్తున్నందుకు అక్కడున్న యూదులు ఎంతో సంతోషించారు. తర్వాత హేరోదు యొక్క ఆజ్ఞను బట్టి పేతుర్ని సంకెళ్లతో బంధించి, ఈ విధంగా సైనికులు సంకెళ్లతో బంధించి అతన్ని చెరసాల్లో వేస్తారు. ఈ విధంగా చెరసాల్లో ఆయన్ని వేస్తారు. ఇంకా అతను ఇంకా మర్నాడు మరణించడానికి ఆయన్ని చెరసాల్లో బంధిస్తారు. అయితే ఈ విధంగా అతను బయటికి వెళ్లకుండా ఉండడానికి, ఇంకా అతను లోపలనే ఉండడానికి, తప్పించుకొని పోకుండా ఉండడానికి 16 మంది సైనికులని అక్కడ హేరోదు నియమిస్తాడు. అంటే చూడండి ఎంత భద్రతగా ఆ హేరోదు రాజు ఆజ్ఞాపించాడు కదా. ఇంతమంది సైనికులు ఆ యొక్క పేతుర్ని బంధిస్తున్నారు, బయటికి వెళ్లకుండా అతన్ని కాపాడుతున్నారు. అయితే ఎంతో మంది సైనికులు అతను బయటికి వెళ్లకుండా ఈ విధంగా కాపాడుతున్నారు కదా. అయితే ఈ విధంగా సంకెళ్లతో బంధింపబడినాడు పేతురు, చెరసాల్లో వేయబడినాడు పేతురు అనే విషయము అక్కడున్న సంఘానికి తెలుస్తుంది. అప్పుడు అక్కడున్న సంఘం ఉంది కదా, ఆ సంఘము అందరూ అత్యాసక్తితోనే వారు అందరూ పేతురు కొరకు
అక్కడ ఒక దగ్గర కూడుకొని, ఒకరి ఇంట్లో కూడుకొని వారు ఎంతో అత్యాసక్తితోని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో పేతురు కొరకు, పేతురు యొక్క విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే పేతురు చెరసాల్లో ఉంచబడితే వారు సువార్త ప్రకటించలేరు కదా. పేతురు బయటికి వస్తే అనేకులకి సువార్త ప్రకటించగలడు. అయితే పేతురు బయటికి వస్తే అనేకులు దేవుని గురించి, క్రీస్తుని గురించి వింటారు. కాబట్టి అక్కడున్న సంఘము, ఒక ఇంట్లో కూడుకొని ఉన్న సంఘం అందరూ ఎంతో ఆసక్తితోని హృదయపూర్వకంగా పేతురు ఎలాగైనా దేవుడు విడిపిస్తాడు, ఇంకా విడిపించాలని వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఇంకోవైపు పేతురు సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్యలో నిద్రపోతూ ఉన్నాడు. ఈ విధంగా నిద్రపోతూ ఉండగా ఇంకా పెద్ద చెరసాల మూయబడి ఉంది కదా, చెరసాల మూయబడి ఉంది. ఇంకా కావలి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఈ విధంగా ఉంటుండగా అకస్మాత్తుగా ఒక అద్భుతం జరిగింది. వెంటనే ఆ పేతురున్న ఆ గదిలోకి ఒక దూత ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు ఆ గది అంతా వెలుగుతో నింపబడుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు దూత పేతుర్ని తట్టి లేపుతుంది. లేపిన వెంటనే అప్పుడు అతనికి ఉన్న సంఖ్యలు ఈ విధంగా విడిపోతాయి. విడిపోయిన తర్వాత ఈ విధంగా అతనితోని దూత మాట్లాడుతుంది. ఏమని అంటే, త్వరగా లేవు, నీ చెప్పులు వేసుకుని నీ యొక్క నడుమును కట్టుకొని పై వస్త్రంను తీసుకొనుము అని చెప్తుంది. అప్పుడు వెంటనే దూత చెప్పినట్లుగా ఈ విధంగా అతను పై వస్త్రంను వేసుకుని ఉంటాడు. ఈ విధంగా ఉన్నప్పుడు దూత నన్ను వెంబడించు, బయటికి వెళ్ళడానికి నన్ను వెంబడించు అని దూత పేతురుతోని చెప్తుంది. అప్పుడు అది బయటికి వెళ్ళాలంటే అది సులువైన విషయం కాదు కదా. ఎంతో మంది సైనికులు, అక్కడ కావలి వాళ్ళు, ఇంకా చెరసాల యొక్క గేట్స్ అన్ని మూయబడి ఉన్నాయి కదా. అక్కడి నుంచి బయటికి రావడం ఇది అసాధారణమైన విషయం. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదా. అయితే దేవుని యొక్క దూత అక్కడ ఇంకా పేతుర్ని తీసుకొని వెళ్తుంది. అప్పుడు మొదటి కావలి వాడిని, రెండో కావలి వాడిని ఈ విధంగా వారిని దాటుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉండగా వారు ఇంకా పట్టణంలోనికి వెళ్ళాలి కదా. ఈ విధంగా పట్టణంలోనికి వెళ్ళడానికి ఒక ద్వారం ఉంది. ఆ పట్టణానికి ఒక ద్వారం ఉంది, ఇనుప ద్వారం. ఆ ద్వారము మూయబడి ఉంది. కానీ ఎప్పుడైతే దూత పేతుర్ని తీసుకొని వెళ్తుందో అక్కడున్న చెరసాల యొక్క తలుపులు కూడా తెరవబడ్డము, తర్వాత ఇంకా బయటికి రావడం, అందరినీ దాటుకొని బయటికి వచ్చిన తర్వాత ఆ పట్టణంకి ఉన్న ద్వారము, ఇనుప ద్వారం కూడా తెరవబడి ఉంది. ఈ విధంగా ఆ ద్వారంను కూడా దాటి పేతురు బయటికి వస్తాడు. బయటికి వచ్చినప్పుడు ఒక వీధి వారు దాటిన తర్వాత అప్పుడు దూత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా పేతురు త్వరగా పరిగెత్తుకొని అతని కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా, అతని యొక్క విడుదల కొరకు ప్రార్థన చేస్తున్న ఇంటి యొద్దకు వెళ్తాడు. ఇంటి యొద్దకు వెళ్ళిన తర్వాత అక్కడ ఈ యొక్క ద్వారమును తడతాడు. ద్వారంని తడుతూ త్వరగా తలుపు తీయండి అని తడుతూ ఉన్నాడు. తడుతూ ఉన్నప్పుడు ఆ గది లోపల ప్రార్థన చేస్తున్నారు కదా, వారందరూ ప్రార్థన చేస్తున్నారు. కానీ ఒక చిన్నది, ఆమె పేరు రోదే, ఆ రోదే అనే చిన్నది పేతురు యొక్క స్వరమును విని ఎంతో సంతోషించింది. ఎంతో సంతోషంతో తలుపు తీయకుండా వెంటనే వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్న వారి యొద్దకెళ్ళి పేతురు వచ్చాడు, తలుపు తీయండి అని చెప్తుంది. పేతురు వచ్చాడని ఎంతో సంతోషంతో తను వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళందరూ నమ్మలేకపోతారు. ఎందుకంటే అక్కడ చెరసాల్లో బంధింపబడి ఉన్నాడు కదా పేతురు. అక్కడి నుంచి బయటికి రావడం అంత సులువైనది కాదు. కానీ వారు ప్రార్థన చేస్తున్నారు, కానీ పూర్ణ విశ్వాసం ఉంచలేకపోయారు. కానీ ఈ చిన్నదైన రోదే మాత్రము ఆమె విశ్వసించింది, ఆ పేతురే అని పూర్తిగా నమ్మింది. అయితే మళ్ళీ పేతురు తలుపు తడుతూ ఉన్నాడు. తడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఎవరో అని వెంటనే ఈ యొక్క తలుపును తీస్తారు. చూడండి, తలుపును తీసిన వెంటనే అప్పుడు
పేతురు లోపలికి వెళ్ళి అప్పుడు వారికి జరిగిన విషయాలన్నీ, దూత ఏ విధంగా వచ్చిందో, ప్రభు ఏ విధంగా అతన్ని ఆ యొక్క చెరసాల నుంచి, ఆ యొక్క బంధకాల సైనికుల మధ్యలో నుండి, ఆ ఇనుప గేట్ల మధ్యలో నుండి ఏ విధంగా బయటికి వచ్చాడో, ప్రభు ఏ విధంగా సహాయం చేశాడో, ఆ పరిస్థితులన్నీ అక్కడున్న సంఘానికి వివరించాడు. చూడండి, ఆసక్తితో వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు వారి యొక్క ప్రార్థన విన్నారు. కానీ వీరు నమ్మలేకపోయారు. కానీ ఆ చిన్నది మాత్రం అక్కడ వచ్చింది పేతురే. పేతురు వచ్చాడు, దేవుడు మన ప్రార్థనకి జవాబిచ్చాడు అని విశ్వాసం ఉంచింది. చివరికి పేతురు వారితో కలిశారు. ఈ విధంగా వారి యొక్క పరిస్థితిలో, వారికున్న ఆ ఇబ్బందుల్లో, శ్రమల్లో సంఘము ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనను ఆలకించి గొప్ప జయము అక్కడ ఇచ్చాడు. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం లెసన్ ద్వారా నేర్చుకుందాం. మనం చూసినట్లుగా ఒక వ్యక్తి చెరసాల్లో సంకెళ్లతో బంధింపబడిన ఎళ్ళ అతనికి కావలి కాస్తూ ఉన్నప్పుడు అతను విడుదల పొందడం, స్వతంత్రత పొందడం అది అసాధ్యమైన విషయం కదా. కానీ దేవుడు అద్భుత రీతిగా తన బిడ్డ అయిన, దేవునికి భయపడుతున్న పేతురుని, తన కొరకు నిలబడుతున్న పేతురుని ఆయన అద్భుత రీతిగా ప్రభువు ఆయనని విడిపించినట్లుగా మనం చూసాం కదా. అదేవిధంగా మన జీవితంలో దేవుని కొరకు, లేకపోతే మన జీవితంలో అనేక శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు మన జీవితంలో వస్తున్నప్పుడు, దాంట్లో బంధింపబడిన అనుభవంలో మనం ఉన్న ఎళ్ళ దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు, దేవుడి యందు పూర్ణ విశ్వాసముతోని దేవుడు నన్ను విడిపిస్తాడు అని మనం ఖచ్చితంగా నమ్మితే తప్పకుండా మనల్ని కూడా దేవుడు విడిపిస్తాడు. ఇది మనుషులకి అసాధ్యము, కానీ దేవునికి అది సాధ్యము. ఒక మనిషిని విడిపించడం అది ఏ మనిషి వల్ల కాదు, కానీ దేవుడు అది చేయగలడు. చూడండి, దూతను పంపించాడు. సంఘము పేతురు కొరకు ప్రార్థిస్తున్నారు కదా. ఎంతో ఆసక్తితోని పేతురు యొక్క విడుదల కొరకు సంఘం ప్రార్థిస్తుంది. ఆ యొక్క ప్రార్థన విన్న దేవుడు దానికి జవాబుగా పేతుర్ని బయటికి విడిపించాడు. మనం కూడా ఎప్పుడైనా కూడా ప్రార్థిస్తున్నప్పుడు, ఒక విషయం కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పూర్ణ విశ్వాసముతోని మనం ప్రార్థన చేస్తే పూర్తిగా దేవుడు చేస్తాడు, దేవుడు విడిపిస్తాడని సంపూర్తిగా మనం నమ్మితే మనం తప్పకుండా ఆ కార్యాన్ని చూస్తాము. తప్పకుండా దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాడు. చూడండి, ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థన చేస్తామో, మనకున్న సమస్యలను బట్టి, మీ స్కూల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా, మీ ఇంట్లో కానీ ఏదైనా కష్టం ఉన్నా కూడా మీరు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తారో, ఇంకా దేవుని యొక్క వాక్యం చదువుతారో, అప్పుడు దేవుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఆ పరిస్థితులు ఏం చేయాలి, ఎలా విడుదల పొందాలో అది దేవుడు మీకు తప్పకుండా చూపిస్తాడు. కానీ దేవుడు చేస్తాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు, నాకు మార్గం చూపిస్తాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నువ్వు దేవుని కార్యాన్ని చూస్తావు. నమ్మని ఎల్లా మనం దేవుని కార్యం చూడలేము. దేవుడు ఒక మనిషి కాదు, దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. మనకెన్ని ఇబ్బందుల పరిస్థితులు, మన వల్ల కాని పరిస్థితులు, మనకెన్ని కష్టాలున్నా కూడా ఆయన మనల్ని విడిపించగలడు. అందుకే ఎప్పుడైనా కూడా మనము మొదటగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవుడు చేస్తాడు అని. తర్వాత ఆయనకు మనం ప్రతిరోజు ప్రతి విషయంలో ఆయనకి మనం ప్రార్థనలో ఆయనకి చెప్పాలి, ప్రభువా నాకు ఈ రోజు ఈ సమస్య ఉంది, ఈ పరిస్థితి ఉందని మనం దేవునికి చెప్పాలి. ఇంకా ఆయన మనకప్పుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆ పరిస్థితిలో మనం ఎలా బయటికి రావాలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇంకా మనం ఎప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని నడిపిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని దేవుని యొక్క వాక్యం మనం ప్రతిరోజు చదువుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ విధంగా ఆ మాటలకి మనం లోబడినప్పుడు దేవుడు మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తాడు. ఈ విధంగా చిన్న బిడ్డలైన మీరందరూ కూడా మొట్టమొదటిగా దేవుడు సమస్తం చేయగలడు, నాకు అన్నిట్లో దేవుడు సహాయం చేస్తాడు అని మీరు నమ్మాలి. అప్పుడు మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కార్యాలు, గొప్ప కార్యాలు, ఏ విధంగా అయితే అనేక చెరసాల్లో
చెరసాల మధ్యలో, ఇంకా సైనికుల మధ్యలో, కావలి వాళ్ళ మధ్యలో ఉన్న పేతుర్ని బయటికి దేవుడు తీసుకొని రాగలిగినాడు కదా. అంత భద్రత ఉన్నప్పటికీ దేవుడికి అది అసాధ్యం కాలేదు. అదే విధంగా మీకు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా దేవునికి అసాధ్యమైంది అది కాదు. దేవుడు విడిపిస్తాడు, కానీ దాన్ని నువ్వు నమ్మాలి. దేవుడు చేస్తాడు, దేవుడు విడిపిస్తాడు, నాకు సహాయం చేస్తాడు అని నువ్వు నమ్మితే తప్పకుండా దేవుడు అద్భుత రీతిగా నిన్ను విడిపిస్తాడు. ఈ లెసన్ యాక్టివిటీ ఏంటంటే, మీరు ఒక కర్రెకు లేకపోతే ఒక స్టిక్ కి లేకపోతే ఒక పేపర్ మీదనన్నా డ్రాయింగ్ అన్నా వేయచ్చు. ఆ విధంగా వేసి యారో లాగా ఈ విధంగా కలర్ యారోస్ ని అతికించండి. దాని మీద ఒకవేళ ఇంగ్లీష్ లో రాసినట్టయితే ట్రస్ట్ గాడ్, ప్రే డైలీ, గో గాడ్స్ వే, రీడ్ హిస్ వర్డ్, ఒబే గాడ్. ఒకవేళ తెలుగులో రాసినట్లయితే దేవుణ్ణి నమ్మాలి, ప్రతిరోజు ప్రార్థించాలి, దేవుని మార్గంలో నడవాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, ఇంకా దేవునికి లోబడాలి అని రాయండి. ఇప్పుడు దేవుని చిత్తం అయితే మళ్ళొక క్లాస్ లో మనం ఇంకొక లెసన్ లో కలుసుకుందాం. మనం ఇప్పుడు ప్రార్థనతో ఈ క్లాస్ ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మాతో మాట్లాడిన దేవానికి వందనాలయ్యా. చిన్న బిడ్డల హృదయంలో ప్రభా సంపూర్ణ విశ్వాసం, ఏ విధంగా అయితే ఆ చిన్నది హృదయంలో ఉన్న విశ్వాసము, రోదే జీవితంలో ఉన్న విశ్వాసము, అదే విధంగా ప్రభా ఇక్కడ ప్రభా వింటున్న ప్రతి చిన్న బిడ్డలో కూడా నాయన నీ యందు పరిపూర్ణ విశ్వాసం వారికి దయచేయమని ప్రభా మీరే వారికి సహాయం చేయ, అన్ని పరిస్థితుల్లో మీరే మార్గం చూపిస్తారని వారు నమ్మడానికి మీ కృప చూపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.